నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్రబాబు. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసుని కోర్టు కొట్టివేయటం జరిగింది. చంద్రబాబు స్కిల్ కేసులో బిగ్ ట్విస్ట్, జగన్ రెడ్డి గారికి బిగ్ షాక్. ఎందుకు అంటే ఆ కోర్టు వెర్డిక్ట్ అలా ఉంది. అయితే కోర్టు తీర్పు అలా ఉండటానికి గల కారణాల మీద కొన్ని పార్టీల వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. ఎందుకు కోర్టు తీర్పు ఆ విధంగా వచ్చింది, అసలు స్కిల్ డెవలప్మెంట్ కేసు పూర్వాపదాలు ఏంటి, ఏ విధంగా జరిగింది, ఏ విధంగా కోర్టు వారు దాన్ని కొట్టివేశారు, దీన్ని లాజికల్గా లీగల్గా సబ్జెక్ట్ బేస్ చేసుకొని పార్టీలకు అతీతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో చూసిన తర్వాత మీ కామెంట్స్ని తెలియజేయటం మర్చిపోవద్దు కామెంట్ బాక్స్లో. చంద్రబాబు నాయుడు గారి పైన నమోదైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేస్ రీసెంట్గా వాస్తవం కాదు, ఆరోపణలు నిరూపించటానికి సాధ్యం కాదు, అందులో సాక్ష్య ఆధారాలు లేవు అని చెప్పి దర్యాప్తు సంస్థ వాళ్ళు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని తుది నివేదిక ఇచ్చారు. ఆ నివేదికని న్యాయస్థానం ఆమోదం పొందింది. 37 మంది పైన విచారణని మూసివేశారు, క్లోజ్ చేశారు. ఇప్పుడు ప్రధానంగా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అనే పదం సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉంది. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటే దర్యాప్తు ఎవరైతే కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేశారో అందులో సాక్ష్యాలు ఆధారాలు ఏమీ లేవు, ఇందులో ముందుకి వెళ్ళే విధంగా ఏ విధమైన అనుకూలంగా ఈ ఎఫ్ఐఆర్కి తగ్గట్టుగా ఆధారాలు లేవు కాబట్టి ఇది ఒక మిస్టేక్ జరిగింది మా సైడ్ నుంచి, ఇందులో విచారించడానికి ఇంకా ఏమీ లేదు, వాస్తవాలకి అనుకూలంగా అంటే ఇది ఒక తప్పుడు కేసుగా ఉంది, దీన్ని మేము ఇంకా చేయడానికి ఏం లేదు, ఆధారాలు లేవు కాబట్టి దీన్ని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే మా దర్యాప్తు సంస్థ నుంచి మిస్టేక్ జరిగింది, ఇందులో నిరూపించడానికి ఏం లేదు అని వీళ్ళు సబ్మిట్ చేయటాన్ని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటారు. ఇప్పుడు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్సా, మిస్టేక్ ఆఫ్ జగన్ రెడ్డి ఒపీనియనా, మిస్టేక్ ఆఫ్ పొలిటికల్ డెసిషనా ఏంటి అనేది మనం విశ్లేషణ చేయవలసిన అవసరం ఉంది. ఈ కోర్టు తీర్పుతోటి చంద్రబాబు నాయుడు గారితో పాటుగా 37 మంది ఇందులో కార్పొరేషన్ నిధులు, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులు దుర్వినియోగం చేశారు అని చెప్పి వీళ్ళు అభియోగం. ఈ కేసులో తీర్పు వెలువరించే ముందు తన వాదనలు వినాలి అని చెప్పి విజయరెడ్డి అనే అతను పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ కోర్టు వాళ్ళు కొట్టివేశారు. ఈ విజయరెడ్డి ఎవరు అంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు దిగిపోయిన తర్వాత జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి నామినేటెడ్ పొజిషన్లో రాజకీయమైన ఒక పదవి చైర్మన్. ఆ పదవిని అజయ్ రెడ్డి అనే అతనికి జగన్ రెడ్డి గారు ఇచ్చారు. సో ఆయన కేసులో ఇన్వాల్వ్ చేయండి, వాదనలు వినాలి అని అంటే కోర్టు వాళ్ళు అవసరం లేదని కొట్టేశారు. అది కూడా జరిగింది. తర్వాత 2014 నుంచి 19లో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు సీమెన్స్తో పాటుగా మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకున్నారు. 3,356 crores విలువైన ప్రాజెక్ట్స్లో సీమెన్స్ వాటా 90%, రిమైనింగ్ 10% గవర్నమెంట్ వాటా అని చెప్పేసి వీళ్ళు ప్రధానంగా అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే ఇందులో దుర్వినియోగం జరిగింది నిధులు. ఆ నిధులు దుర్వినియోగం చంద్రబాబు నాయుడు గారి లేదా పార్టీకి అకౌంట్లోకి వెళ్ళినాయి అని చెప్పి ప్రధానమైన అప్పట్లో ఆధారాలు లేని ఒక ఆరోపణ. దానివల్ల ఈ కేసు క్రైమ్ నంబర్ 29/2021లో నమోదు చేశారు. సో ఈ కేసు అసలు ఎక్కడ స్టార్ట్ అయిందనేది మనం ఒకసారి చూసినట్టయితే చాలా ఆశ్చర్యకరంగా జగన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టాలి అనే ఒక సంకల్పం తీసుకున్నాడు, ఒక నిర్ణయం తీసుకున్నాడు. అది తప్పైనా పర్వాలేదు, కేసు పెట్టి జైల్లో పెట్టాలా అన్న దుర్బుద్ధితోటి ఈ విషయం స్టార్ట్ అయింది. అది ఇప్పుడు తేటతెల్లమైంది. మొదట్లో ఈ కేసు స్టార్ట్ అయింది పూణేలో. ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే డిజైన్ టెక్ అనే ఒక సంస్థ పూణేలో ఈ జిఎస్టీ ఎగగొట్టారు, సెంట్రల్ గవర్నమెంట్కి పే చేయవలసిన జిఎస్టీ. సో జిఎస్టీ ఎగవేత విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈ డిజైన్ టెక్ అనే సంస్థకి పూణేలో ఒక నోటీస్ సర్వ్ చేశారు. అక్కడ మొదలైంది. దానికి లింకప్ చేస్తూ స్కిల్ డెవలప్మెంట్ కేసు చంద్రబాబు నాయుడు గారి మీద అంటే అభియోగించబడింది. అంటే అన్యాయంగా, అక్రమంగా, బేస్లెస్గా చేశారు అనేది ఇక్కడ మొదలైన కేసు. ఈ డిజైన్ టెక్ అనే సంస్థ వాళ్ళు సీమెన్స్ అనే సంస్థకి స్కిల్ డెవలప్మెంట్లో ఎక్విప్మెంట్స్ తదితర సామాగ్రిని సప్లై చేయడానికి
వాళ్ళు ఒక అంగీకారం కుదుర్చుకున్నారు. అయితే ఈ ట్యాక్సు డిజైన్ టెక్ వాళ్ళు పే చేయకపోవటానికి సెంట్రల్ గవర్నమెంట్‌కి, వాళ్ళు మెటీరియల్ సప్లై సిమెన్స్‌కి చేయటానికి, సిమెన్స్ స్కిల్ డెవలప్‌మెంట్‌ని ఎస్టాబ్లిష్ చేయడానికి సంబంధం లేని అంశం. ట్యాక్స్ అంటే అది డిజైన్ టెక్‌కి సంబంధించింది. సిమెన్‌కి కూడా సంబంధించిన అంశం కాదు. అటువంటిది స్కిల్ డెవలప్‌మెంట్‌కి ఏ విధంగా సంబంధం, చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా సంబంధం, అసలు సంబంధం లేని అంశాన్ని అక్కడి నుంచి మొదలుపెట్టారు. అప్పట్లో మరి జగన్ రెడ్డి గారు దీని మీద ఇది వచ్చింది నోటీస్ అని చెప్పి అధికారులు చెప్పినప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీగా, అంటే అది అఫీషియల్ పొజిషను, సెంట్రల్ గవర్నమెంట్ పొజిషన్లో ఉన్న ఒక వ్యక్తిని జగన్ రెడ్డి గారు తీసుకొచ్చి ఎండీని చేశారు ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని. ఆయన్ని అప్పుడు కంప్లైంట్ ఇవ్వమని అడిగితే ఆయన అప్పుడు ఇవ్వను అని అన్నారు. ఇవ్వటానికి స్కోప్ లేదు, ఇక్కడ సంబంధం లేని అంశం అన్నారు. అప్పుడు అందుకని ఆ చైర్మన్గా ఉన్న పొలిటికల్ పర్సన్ అజయ్ రెడ్డి గారి చేత జగన్ రెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చారు. ఆ తర్వాత దీని మీద ఆడిట్ చేయమన్నారు. ఆడిట్ చేయడానికి అరబిందో ఫార్మా సాయి రెడ్డి గారికి సంబంధించిన ఒక కంపెనీ చేత ఆడిట్ చేయించారు. అది కూడా ఫిజికల్ ఇన్స్పెక్షన్స్ చేయకుండా, ఇది కూడా ఈ విషయం ఏమీ లేనప్పుడు ఈ మళ్ళీ ట్యాక్సు డిజైన్ టెక్కి సిమెన్కి లింకప్ చేసి సంబంధం లేని ఫ్రేమింగ్ ఒకటి చేశారు. దానివల్ల ఈరోజు కేసు కొట్టివేయబడింది సాక్ష్యాధారాలు లేని కారణంగా. అయితే ఆరోపణలు ఏంటి అని ప్రధానంగా మనం చూసినప్పుడు, సిమెన్స్కి నిధులు వాళ్ళు 90% ఏదైతే పెట్టాలో అది పెట్టలేదు, ప్రభుత్వ నిధులనే వాటాలుగా చూపించారు చంద్రబాబు నాయుడు గారు అనేది ఒకటి అభియోగం. అయితే సిమెన్స్ వాళ్ళు అసలు శిక్షణే ఇవ్వలేదని రెండో అభియోగం. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఏంటంటే 2.28 lakhs మెంబర్స్కి ఇక్కడ సిమెన్స్ వాళ్ళు శిక్షణ ఇచ్చినట్టుగా, ఎక్విప్మెంట్ అంతా ఉన్నట్టుగా, రియాలిటీగా ఆడిట్ చేసిన సంస్థలు కూడా కన్ఫర్మ్ చేసినాయి. ఆ రిపోర్ట్ బయటికి రాకుండా దాచిపెట్టారు. సో వీళ్ళ అభియోగం ఏంటంటే 371 కోట్లు తెలుగుదేశం వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశారు, అవి సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారి డొల్ల కంపెనీస్కి మళ్లించారు అనేది ఒక ప్రధానమైన ఆరోపణ అప్పట్లో చేశారు. ఈ కేసులో A37గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రజాగళం పాదయాత్రలో ఉన్నప్పుడు సెప్టెంబర్ 9, 2023లో నంద్యాల దగ్గర అరెస్ట్ చేసి విజయవాడ తీసుకొచ్చి 53 రోజులు రిమాండ్లో ఉంచారు రాజమండ్రి జైల్లో. అక్కడి నుంచి ఆయన అక్టోబర్ 31, 2023లో జైలు నుంచి బయటకు వచ్చారు. అయితే ఈ కేసు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం అనేది జగన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం వచ్చి ఉండవచ్చు. దీని ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఫామ్ అవటానికి, పవన్ కళ్యాణ్ గారు కూటమి ఏర్పాటు నిర్ణయాన్ని ప్రకటించడానికి, మరి కూటమి ఫామ్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టిన ఎఫెక్టు ఎన్డీఏ కూటమికి అత్యద్భుతమైన మెజారిటీతో ప్రజలు తీర్పిచ్చారు 164 సీట్లతోటి. దీని ఇంపాక్ట్ ఆ విధంగా పడింది, అది వాస్తవం. అయితే ఇది పూర్తి స్థాయిలో విచారణ జరిగింది కాబట్టే కేసులో ఇంకా చేయటానికి ఏమి లేదు, ఆధారాలు లేవు అని చెప్పారు. దీంట్లో విచారణ చేసిన సందర్భంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ గంటా సుబ్బారావుని విచారించారు, సిమెన్స్ ఎండీ సోమ్రాజ్ శేఖర్ బోస్ని విచారించారు, డిజైన్ టెక్ ఎండీగా ఉన్నటువంటి వికాస్ నాయక్ కన్వర్లాల్ని విచారించారు, సిమెన్స్ మాజీ ఉద్యోగి భాస్కర్ని విచారించారు. ఇట్లా చాలామందిని విచారణ చేసిన తర్వాత సిఐడి వాళ్ళు దర్యాప్తు పూర్తి చేసి ప్రాసిక్యూషన్ తరపున న్యాయవాది మురళీధర్రావు కానీ, సిఐడి తరపున న్యాయవాది అఖిల్ చౌదరి చక్రపాణి కానీ, పిటిషనర్ తరపున న్యాయవాది వినోద్ దేశే పాండే కానీ వాదనలు పూర్తి స్థాయిలో వినిపించారు. సో ఈ విధంగా వినిపించినప్పుడు వీళ్ళ దగ్గర ఆధారాలు లేవు కాబట్టి కేసు అనేది క్లోజర్ రిపోర్ట్ సబ్మిట్ చేశారు దర్యాప్తు సంస్థల వాళ్ళు. ఇక్కడ ఒక చిన్న లీగల్ పాయింట్ ఒకటి ఉంది. కేసు విత్డ్రాల్ వల్ల విత్డ్రాల్స్ పిటిషన్ వేయించి కేసును విత్డ్రాల్ చేయించలేదు. ఇక్కడ 2 రీజన్స్ ఉంటాయి. విత్డ్రాల్స్ పిటిషన్ ఎవరైతే ఏపించి విత్డ్రా చేపిస్తే అది క్లోజ్ అవుతుంది. అలా జరగలేదు. ఇది కేసులో ఆధారాలు లేవని చెప్పి క్లోజర్ రిపోర్ట్ సబ్మిట్ చేశారు ఎంక్వైరీ అధికారులు. ఇది సిఆర్పిసి సెక్షన్ ప్రకారం 76 and 79 ప్రకారంగా కేసులో అసలు ఆధారాలు లేవు, మేము తప్పుడు సమాచారంతో కేసు పెట్టాం, తప్పుడుగా అభిప్రాయపడ్డాం, ఆధారాలు లేని కారణంగా మిస్టేక్ జరిగింది అని రిపోర్ట్ ఇస్తే దాన్ని క్లోజర్ రిపోర్ట్ అని అంటారు. అదేవిధంగా విత్డ్రాల్ కనుక ఎవరైతే పిటిషనర్ ఉన్నారో వాళ్ళ చేత బలవంత పెట్టి విత్డ్రాల్ చేపిస్తే సిఆర్పిసి సెక్షన్ 321 ప్రకారంగా ప్రాసిక్యూషను కోర్టు వాళ్ళు అది కరెక్ట్గా ఉన్నది అని అభిప్రాయపడితే దాన్ని విత్డ్రాల్ చేస్తారు. కానీ ఇక్కడ వీళ్ళు ఆరోపిస్తున్నట్టుగా కేసు విత్డ్రాల్ చేయలేదు, క్లోజ్ చేశారు సాక్ష్యాధారాలు లేని విషయంగా. ఛార్జ్షీటు అప్పుడే ఆధారాలు ఏమి లేవు, ఛార్జ్షీట్ ఫామ్ చేసినప్పుడే ఆధారాలు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పారు దర్యాప్తు సంస్థలు. ఆ తర్వాత మనీ లాండరింగ్ కూడా జరిగిందన్న
ఆ అనుమానంతో ఈడీ కూడా ఇందులో విచారణ చేసి ఇందులో ఏమీ జరగలేదని తీర్పిచ్చారు. చంద్రబాబు నాయుడు గారి అకౌంట్స్ ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఒక పక్కన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇంకొక పక్కన దర్యాప్తు సంస్థలు ఏమీ ఆధారాలు లేని కారణంగా చెప్పారు, తప్పుడు కేసులు పెట్టారు. ఇప్పుడు ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం, తప్పుడు కేసులు పెట్టడం అనేది కోర్టులో నిష్పక్షపాతంగా తీర్పు వెలువరించిన నేపథ్యంలో అందరూ అనుకుంటున్నారు తీర్పు వచ్చేసింది, మరి ఇది చంద్రబాబు నాయుడు గారి విజయం అని, అవినీతి అన్యాయాల మీద న్యాయం గెలిచింది అని రకరకాల విమర్శలు అంటే కామెంట్స్ వస్తూ ఉన్నాయి, అభినందిస్తున్నారు. నేనేమంటానంటే ఒక ప్రొఫెషనల్గా తప్పుడు కేసు పెట్టి బనాయించి ఒక రాజకీయ నాయకుడిని ఇబ్బంది పెట్టి 53 రోజులు జైల్లో ఉంచితే ఇప్పుడు ఏం ఆధారాలు లేవు, తూచ్ మిస్టేక్ అయింది అని అంటే మరి అన్ని రోజులు జైల్లో ఉండి అనుభవించిన క్షోభకి ఎవరు కాంపన్సేషన్ చేస్తారు, ఎవరు బాధ్యత తీసుకుంటారు? నంబర్ 1. నంబర్ 2, ఈ అధికారులు ఈ విధంగా ప్రవర్తిస్తే వాళ్ళ మీద చర్యలు ఏమీ లేకుండా జస్ట్ కేసు కొట్టివేశారు అని అంటే సరిపోదు. ఇటువంటి మళ్ళీ రిపీట్ అయితే ప్రతిసారి ఎవరు ముఖ్యమంత్రిగా వచ్చినా ఇటువంటి అఘాయిత్యాలు చేస్తూ ఉంటే రాజకీయ నాయకుల మీద, న్యాయ వ్యవస్థ మీద ప్రజలకి విశ్వాసం సన్నగిల్లే అవకాశం ఉంది. అది నా ఆవేదన. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అధికారులు తప్పుడు కేసులు పెట్టినప్పుడు మరి ఆ అధికారుల పైన కూడా సెక్షన్ 182, సెక్షన్ 211 కింద కేసులు పెట్టి విచారణ చేయాల్సిన అవసరం ఉంది. నంబర్ 1. నంబర్ 2, ఆ అధికారుల మీద ఎవరు ఒత్తిడి తీసుకొచ్చారు, దానికి కారణం ఎవరు, సూత్రధారి ఎవరు, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోకపోతే ఇటువంటి పరిస్థితి మళ్ళీ రిపీట్ అయ్యి కేసులు అక్రమంగా పెట్టి జైల్లో పెట్టి వాస్తవాలు లేవు, మిస్టేక్ అయిపోయింది అని తర్వాత అంటే వీటన్నిటి పరిణామాలకి బాధ్యత ఎవరు అనేది ప్రధానంగా పెద్ద క్వశ్చను. దాని మీద కూడా ధ్యాస పెట్టాలనేది నా సూచన. చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు మాత్రమే కాకుండా అమరావతి అసైన్ ల్యాండ్స్ మీద పేరుతో కేసు పెట్టారు, ఫైబర్ నెట్ కేసు ఉందనే దాని మీద ఒక ఫాల్స్ అలిగేషన్తో కేసు పెట్టారు, లిక్కర్ పాలసీ మీద ఒక కేసు పెట్టారు, శాండ్ పాలసీ మీద ఒక కేసు పెట్టారు, ఇన్నర్ రింగ్ రోడ్లో అవకతవకలు జరిగినాయి అని ఒక కేసు పెట్టారు. అప్పట్లో ఇన్నర్ రింగ్ రోడ్ అనేది డిపిఆర్ కూడా రెడీ చేయాల, డిపిఆర్ కూడా రెడీ చేయలేని సందర్భంలో ఆ టైంలో ఇన్నర్ రింగ్ రోడ్లో అవకతవకలు జరిగినాయి అనేది ఎంత బేస్లెస్ అర్థమవుతా ఉంది. ఈ 5 కేసుల్లో 3 కేసులు కొట్టివేయబడ్డాయి. అంటే విత్డ్రాల్స్ పిటిషన్స్ కాదు, క్లోజర్ పిటిషన్స్ వేయటం వల్ల ఆధారాలు లేవు అని చెప్పి కేసుని కొట్టివేసి మూసేయటం జరిగింది. ఈ విధంగా చర్యలు ఉండటం వల్ల ఆ న్యాయ వ్యవస్థ మీద విశ్వాసం సన్నగిల్లే అవకాశం ఉంది కాబట్టి దీని మీద అధికారుల మీద, రాజకీయ నాయకులు కారణమైన సూత్రధారుల మీద కఠిన చర్యలు తీసుకోకపోతే మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి అనేది నా భావన. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.